కాళేశ్వరం కమిషన్ విచారణ అనంతరం మాజీ మంత్రి హరీష్ రావు మాజీ సీఎం కేసీఆర్ ఫామ్ హౌస్ కు చేరుకున్నారు. కమిషన్ విచారణ ముగిశాక నేరుగా ఆయన కేసీఆర్ దగ్గరికి వెళ్లారు. అంతకుముందు కమిషన్ అడిగిన అన్ని ప్రశ్నలకు హరీష్ రావు సమాధానం ఇచ్చారు. ప్రాజెక్టుకు సంబంధించిన అన్ని ఆధారాలు కూడా కమిషన్ కు సమర్పించినట్లు తెలిపారు. రైట్ అయితే మాజీ సీఎం కేసీఆర్ తో హరీష్ రావు భేటీ అంశంపై పూర్తి సమాచారాన్ని మా కరెస్పాండెంట్ మల్లారెడ్డి ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు. చెప్పండి మల్లారెడ్డి. కాళేశ్వరంపై కమిషన్ చైర్మన్ ముందు విచారణ ముగించుకొని మాజీ సీఎం కేసీఆర్ కలవడానికి మాజీ మంత్రి హరీష్ రావు ఎర్రవెల్లి వ్యవసాయ క్షేత్రానికి చేరుకున్నారు. అయితే ఈ భేటీ కూడా ప్రాధాన్యత సందర్భం చెప్పవచ్చు. కమిషన్ అడిగిన ప్రశ్నలన్నింటికి ఎలాంటి ప్రశ్నలు అడిగింది, ఎలా జవాబు ఇచ్చారు, ఎలాంటి ఆధారాలు అనేది చూపించారు అన్న అంశంపై వీరిద్దరి మధ్య కూడా చర్చించినట్టు కూడా మన సమాచారం ఉంది. అదే ఇంతకుముందుకే హరీష్ రావు మీడియాతో మాట్లాడుతూ తుమ్మిడిహార్తి వద్ద నుండి మేడిగడ్డకు ఎందుకు మార్చాల్సి వచ్చిందో ప్రశ్న అడిగారని, దానికి సంబంధించిన అన్ని అంశాలు కూడా కమిషన్ ముందు ఆధారాలతో సహా ఇచ్చారని కూడా తెలపడం జరిగింది. అయితే ఈ ప్రభుత్వం మన బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడక ముందుకు కాంగ్రెస్ ప్రభుత్వ ఆధీనంలో కేంద్ర ప్రభుత్వంలో ఆరే ఉన్న ఈ తుమ్మిడిహార్తికి ఎందుకు అనుమతులు సాధించాలో తెలపాలని కూడా డిమాండ్ చేసినట్టు కూడా తెలుస్తుంది. అంతేకాకుండా కేంద్ర జల సంఘానికి కూడా కేసీఆర్ సీఎం అయిన తర్వాత లెటర్లు ఇవ్వడం జరిగిందని, ఎక్కడైతే నీటి లభ్యత దొరుకుతుందో ఆ ప్రాంతాలపైన వాళ్ళ అనుమతులు ఇవ్వాలని కూడా కోరడం జరిగిందని చెప్పేసి కమిషన్ ముందు కూడా అన్ని ఆధారాలు చూపించినట్టు కూడా అరిసా చూపించడం జరిగింది. ఏదైతే మేడిగడ్డ వద్ద జలం ఉన్నట్టు, నీళ్లు లభ్యత ఉన్నట్టు ఆ కేంద్ర జల సంస్థకు కేంద్రానికి సంబంధించిన వ్యాప్కోస్ వాళ్ళకు పూర్తి స్థాయిలో లెటర్లు ఇచ్చినా కూడా ఆధారాలతో అన్ని ఇచ్చినట్టు కూడా హరీష్ రావు తెలపడం జరిగింది. అంతేకాకుండా ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మక చేపట్టిందో మూసి సుందరీకరణ కూడా మల్లన్న సాగర్ నుండే కాళేశ్వరం జలాలు ఉపయోగించుకుంటానని కూడా కాళేశ్వరం చైర్మన్ కు వివరించడం జరిగిందని చెప్పేసి పూర్తి డాక్యుమెంట్స్ తో సహా అన్ని ఆధారాలు కూడా ఇచ్చి సమాధానం ఇచ్చారని చెప్పేసి హరీష్ రావు కూడా తెలపడం జరిగింది. రైట్ మల్లారెడ్డి, థ్యాంక్ యూ.